హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక చక్కటి రెసిపీ చూపించబోతున్నాను. సో ఏం లేదు, మనం సమ్మర్ కాబట్టి పాలు తొందరగా వేడి చేయకపోతే పాడైపోతూ ఉంటాయి. సో ఈ విధంగా పాడైపోయిన పాలని మనం జనరల్గా ఏం చేస్తుంటాం, పారబోస్తుంటాము. సో ఆ విధంగా పారబోయకుండా వాటిని కూడా మనం యూస్ చేసుకొని స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, పాలకోవ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానికోసం ముందుగా విరిగిపోయిన పాలల్లో అంతా లిక్విడ్ అంతా కూడా మనం లిక్విడ్ని సాలిడ్ని సపరేట్ చేయాలి. సో దానికోసం ఈ విధంగా అంతా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకొని కేవలం ఈ గట్టిగా పెరుగు లాంటి పదార్థాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది, చాలా చాలా మంచిది. సో మనం ఈ విధంగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని సో అంతా సాలిడ్ మీగడంతా కూడా తీసేసుకొని సో ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం లో ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకోవాలి. సో నేను నాన్ స్టిక్ కడాయి ఎందుకు తీసుకున్నానంటే ఇది జనరల్గా ఎక్కువగా మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను స్టీల్ది తీసుకోకుండా నాన్ స్టిక్ది తీసుకున్నాను. సో ఒకవేళ మనం స్టీల్ది తీసుకున్నట్టయితే బాగా కలుపుతూ ఉండాలి. సో ఈ విధంగా వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం అటు ఇటు కదిలిస్తూ వేడి చేసుకోవాలి. సో వేడి చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ అనేది చూసి వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత. లైట్ స్వీట్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ స్వీట్ వద్దనుకున్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్కి ఇవ్వాలనుకుంటే మనము షుగర్ లేకుండా, షుగర్ హెల్త్కి మంచిది కాదనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ పిల్లలకి మనం తినిపించాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం షుగర్ యాడ్ చేస్తేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ అటు ఇటు కదుపుతూ ఆ షుగర్ కొద్దిగా కరిగిన తర్వాత కూడా వాటర్ రిలీజ్ అవుతుంది మనం కాబట్టి ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయే వరకు మనము బాగా సిమ్లో ఉంచుకొని వేడి చేసుకోవాలి, దూరగా ఫ్రై చేసుకోవాలి. సో ఎలా అంటే కొద్దిగా కలర్ లైట్ బ్రౌన్ కలర్ ఫామ్ అయితే మనకు అప్పుడే తెలిసిపోతుంది. సో ఉండలు లేకుండా ఈ విధంగా మనము ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకున్నట్టయితే మనకి మరీ గట్టిగా ఆగుపించకుండా కాస్త సాఫ్ట్గా అనేది మనకు కోవా వస్తుంది. సో ఈ విధంగా ప్రెస్ చేస్తూ మనము వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుంటే మనకి స్వీట్ షాప్లో మనం కోవా తెచ్చుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ అటు ఇటు కదుపుకోవాలి. సో ఈ విధంగా చూడండి, మీరు వీడియోలో కనిపిస్తుంది మనకు లైట్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. సో ఈ టైంలో మనము కిందకి వేరే ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. సో దీన్ని ఇదే విధంగా తినడానికి ఇవ్వచ్చు పిల్లలకి, లేదు అంటే మనం లడ్డూల్లాగా కట్టుకొని కూడా పిల్లలకి తినడానికి ఇవ్వచ్చు. కోవా లడ్డూలు చాలా చాలా బాగుంటుంది పాలకోవా. తప్పకుండా ట్రై చేయండి, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.